పూరి రత్న భాండాగారం తరలింపు ప్రక్రియ నిలిపివేత. చీకటి పడ్డంతో నిలిపివేసిన అధికారులు రేపు కమిటీ సమావేశం తర్వాత తరలింపుపై నిర్ణయం. బీఆర్ఎస్ లో హరీష్ రావు ఒక్కడే మంచి నాయకుడు. తాను హరీష్ రావుతో మాట్లాడలేదని క్లారిటీ. రాజీనామా చేస్తేనే ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటామన్న బండి సంజయ్. రేవంత్ కు చేతనైతే బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలి. 4.5 ఏళ్ల తర్వాత రేవంత్ కూడా అనుభవించక తప్పదన్న రఘునందన్ రావు. నంద్యాల జిల్లా నందిగొట్కూరులో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన. 8 రోజులైన ముచ్చుమర్రి బాలిక ఆచూకీ గుర్తించలేదని ఆగ్రహం. పసిపిల్లలపై అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో నీట మునిగిన పంట పొలాలు. 570 ఎకరాల్లో పంట నష్టం. పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే మద్దిపాటి. కోనసీమ జిల్లా వేమవరంలో స్కూటీలో కనిపించిన పాము డబ్బాలో బంధించిన స్నేక్ క్యాచర్. కావేరీ జలాలపై కర్ణాటక సర్కార్ ఫోకస్. ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించిన సీఎం సిద్ధరామయ్య. మధ్యప్రదేశ్లో ఇండోర్లో 11 లక్షల మొక్కలు నాటిన బీఎస్ఎఫ్. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన భద్రతా బలగాలు. భారీ వర్షాలతో ఉత్తరాఖండ్లో విరిగిపడ్డ కొండ చర్యలు. బద్రీనాథ్ హైవేపై నిలిచిపోయిన రాకపోకలు. వేగంగా రహదారిని పునరుద్ధరిస్తున్న అధికారులు. ఉత్తరప్రదేశ్ను ముంచెత్తిన వరదలు. వరద నీటిలోనే 100 గ్రామాలు. స్తంభించిపోయిన జనజీవనం. అల్లూరు జిల్లా ఏజెన్సీలో ప్రమాదకరంగా జలపాతాలు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పెరిగిన వరద ఉధృతి. స్నానాలు చేసేందుకు అనుమతి నిరాకరిస్తున్న అధికారులు. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం. గచ్చిబౌలి, కూకట్పల్లి, జూబ్లీ హిల్స్లో జోరు వాన. నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ. రేపు కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం. అభిమానులు లేకుంటే నేను జీరో. కల్కి విక్టరీకి థ్యాంక్స్ చెప్పిన ప్రభాస్.